నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మొన్నొకరోజు మా పక్కింట్లో 10 ఏళ్ల బాలిక అంట్లు తొంతో నాకు అనిపించిందండి. వాస్తవానికి ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ పనిచేస్తుంది. ఆమెకు రావడం కుదరక కూతుర్ని పంపించిందట. ఆ పసి చేతులు పనిచేస్తుంటే నా మనసు కలుక్కుమంది. మన ఇంట్లో మన పిల్లలు అలాంటి పనులు చేస్తే మనం తట్టుకోగలమా చెప్పండి? కనీసం ఊహించడానికి కూడా ఇష్టపడం కదా. ఎందుకో ఆ పిల్లని చూడగానే చాలా ముచ్చటగా కనిపించింది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంటే దగ్గరికి పిలిచి వివరాలు అడిగాను. 5వ తరగతి చదువుతూ మధ్యలో చదువు ఆపేసిందట. తండ్రి తాగుడు వల్ల తల్లి పనిచేయాల్సిన పరిస్థితి. ఇల్లు గడవకపోవడంతో తల్లి కూతుర్ని కూడా చదువు మానిపించి పనిలో పెట్టింది. తల్లికి జ్వరంగా ఉండటంతో 2 పనులు తానే చేస్తోందట. చదువుకోవాలని లేదా అని అడిగానండి. చదువంటే చాలా ఇష్టం అని చెప్పింది. చదువుకునే అవకాశం కల్పిస్తే చదువుకుంటావా అని అడిగానండి. అంతే, చాలా సంతోషంగా చదువుకుంటానంది ఆ పిల్ల. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో గర్భాశయంలో పిండంతో పెరిగే ఉమ్మనీరు మాయ గురించి, మరి వాటి ఉపయోగాల గురించి మనకు వివరించి చెప్పడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు మనతో ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా గర్భంలో పిండంతో పాటు ఉమ్మనీరు మాయ ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం ఏంటి మేడం? మాయ, ఉమ్మనీరు కూడా పిండంతో పాటే తయారయ్యేవి. ఇప్పుడు మాయ అన్నది దానికి కాల పరిమితి ఉంది. అంటే గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు వరకు దాని పని అన్నమాట 9 నెలలు. అయితే ఈ 9 నెలలు కూడా తల్లికి బిడ్డకి మధ్య వారధిలాగా అది దాని ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా తల్లి నుండి బిడ్డకి రావాల్సిన ఆహారం కానీ, ఆక్సిజన్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా మాయ ద్వారానే బిడ్డకి చేరుతాయి. అలాగే బిడ్డ నుంచి వేస్ట్ పదార్థాలు అంటే విసర్జిత పదార్థాలన్నీ కూడా మాయ ద్వారానే మళ్ళీ తల్లికి వెళ్తాయి అన్నమాట. ఈ మాయలు ఒక్కొక్క జంతువులోనూ ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి మాయలు. మరి హ్యూమన్ బీయింగ్స్లో దీన్ని హీమోకోరియల్ ప్లాసెంటా అంటాం. సో గర్భకోశానికి మాయకి మధ్యలో ఒక పొరలాగా ఉంటుంది. సో తల్లి రక్తం అంటే ఈ పొర మధ్యలో బ్లడ్ లేక్స్ లాగా తయారవుతుంది అన్నమాట. అంటే మనం చాలాసార్లు దాన్ని మనం ఊహించుకోవాలి. రక్తనాళాలని ఈ మాయలోంచి కణాలు వెళ్ళి రక్తనాళాలని డిస్ట్రాయ్ చేస్తాయి, వాటిని కరిగించేస్తాయి అన్నమాట. సో అందులోంచి రక్త కణాలన్నీ ఈ పొర మధ్యలోకి చేరుతాయి. సో అందులో తల్లి రక్తంలో ఉన్న గ్లూకోజ్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవన్నీ ఆ రక్తంలో ఉంటాయి. ప్లసెంటాలో విల్లై స్ట్రక్చర్ అంటాం, వేళ్లలాగా పైకి వచ్చిన దానికి తల్లి రక్తం లేక్స్, ఈ రెండు ఒకదాంతో ఒకటి కలవు. ఇప్పుడు తల్లి రక్తం O పాజిటివ్ అనుకోండి, బిడ్డ B పాజిటివ్ ఉంటే 2 రక్తాలు వేరు, ఒకదానికొకటి కలవు. O కలిసాయంటే రక్తం విరిగిపోతుంది. సో కాబట్టి అవి 2 కలవకుండా ఈ మెంబ్రెయిన్ ద్వారా ఆక్సిజన్ కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, అమినో యాసిడ్స్, అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా శిశువుకి సరఫరా అవుతాయి. అయితే ఈ సరఫరా అవటంలో కొన్ని ఏమో యథాతథంగా వెళ్ళిపోతాయి. గ్లూకోజ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది బేబీకి. కాబట్టి వాళ్ళకి గ్రేడియంట్ అంటాం. తల్లి రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉందో బిడ్డ రక్తంలో తక్కువ ఉండాలి. అప్పుడే తల్లి రక్తం నుంచి బిడ్డకి వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కొన్ని ఏమో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే అమైనో యాసిడ్స్ బిడ్డ కండరాలు పెరగడానికి, కణాలు పెరగడానికి ఎక్కువ అమైనో యాసిడ్స్ కావాలి. సో తల్లి కంటే బిడ్డలో ఎక్కువ ఉంటాయి అమైనో యాసిడ్స్. దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే కొన్ని సెల్స్, కొన్ని రక్త కణాల ద్వారా అది లాక్కుంటుంది అమైనో యాసిడ్స్ని ఎక్కువ తీసుకొని శిశువు పెరుగుతుంది. ఒక్క కణం నుంచి 3 కిలోల బరువు ఉన్న శిశువు 9 నెలల్లో తయారవ్వాలంటే ఎన్నిసార్లు కణాలు మల్టిప్లై అవ్వాలో ఊహించుకోవాలి. సో అలాగే ఆక్సిజన్ కూడా తల్లి రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతానికి గర్భస్థ శిశువులో ఉన్న ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మామూలు తల్లి రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆక్సిజన్ శిశువు తీసుకుంటుంది. తీసుకున్న ఆక్సిజన్ మళ్ళీ శిశువు కణాలకి ఇచ్చేయాలి, కణాలు పెరగాలంటే. సో దానికోసం శిశువు రక్తంలో ఫీటల్ హిమోగ్లోబిన్ అంటాం. పెద్దవాళ్లలో అడల్ట్ హిమోగ్లోబిన్ ఉంటే
గర్భస్థ శిశువులో ఫీటల్ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని తొందరగా ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటుంది, తొందరగా కణాలకు ఇస్తుంది. సో ఇలా చాలా రకాలుగా నేచర్ ఎంత వైవిధ్యంగా పెంచిందంటే ఆ గర్భస్థ శిశువుకి ఏదేది అవసరమో అవన్నీ చాలా చక్కగా అమర్చిందనమాట. సో దీంతో ఈ చిన్న మాయ ఒక చిన్న కణం నుంచి డెవలప్ అయ్యి స్లోగా పెరుగుతుంది. 9 నెలలు వచ్చేటప్పటికి దాదాపు పిండానికి 1/5 to 1/6 అంటే 3 కిలోల పిండం ఉంటే 600 గ్రాములు మాయ ఉంటుందన్నమాట. తర్వాత 800 ml ఉమ్మినీరు ఉంటుంది. ఉమ్మినీరు కూడా 3వ నెల నుంచి 7వ నెల వచ్చి 8వ నెల వరకు కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. 8వ నెల నుంచి కొంచెం దాదాపు అంతే ఉంటుంది. ముఖ్యంగా పిండము ఉమ్మినీరులో ఈదుతూ ఉంటుంది 9 నెలలు కూడా. గర్భకోశము ఒక పక్క మాయ, తర్వాత మెంబ్రెయిన్స్, మధ్యలో ఉమ్మనీరు, లోపల పిండం. కాబట్టి బయట ఆటుపోట్లకి తర్వాత ఒడిదుడుకులకి తట్టుకోవడానికి ఇది ఒక బఫర్ లాగా ఉంటుంది ముందు. రెండవది ఏంటంటే ఎక్స్చేంజ్ ఏదైతే అవుతుందో గర్భస్థ శిశువు కూడా పెద్దవాళ్ళలాగా నీరు తాగటం, యూరిన్ పాస్ చేయటం, ఇవన్నీ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఉమ్మనీరులో ఎక్కువ శాతం గర్భస్థ శిశువు యూరిన్ ఫార్మేషన్ అన్నమాట. ఉమ్మనీరు తాగి మళ్ళీ యూరిన్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఉమ్మనీరు తాగినప్పుడు ఆ ఫ్లూయిడ్తో పాటు ఉమ్మనీరులో ఉన్న గ్లూకోజు, అమైనో యాసిడ్, వేస్ట్ పదార్థాలు అన్నీ కూడా శిశువు పొట్టలోకి వెళ్ళి అందులోంచి రక్తంలోకి వెళ్ళి ఆ రక్తంలోంచి ఆ విల్లస్కి వెళ్ళి అక్కడి నుంచి తల్లికి వెళ్తాయి అన్నమాట. మళ్ళీ తల్లి రక్తంలోంచి అన్ని ఆర్టరీస్, వెయిన్స్ ఎలా పెద్దవాళ్ళలో ఉంటాయో అలాగే పిండంలో కూడా ఉంటాయి, రివర్స్గా వెళ్తుంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ మంచి రక్తం వెళ్ళి శిశువు లోపలికి వెళ్ళి శిశువు ఉపయోగించుకుంటుంది. అందులో ఉన్న గ్లూకోజు, అమైనో యాసిడ్స్ అన్నీ ఉపయోగించుకుని వేస్ట్ పదార్థాలన్నీ మళ్ళీ కిడ్నీ ద్వారా యూరిన్లోకి వచ్చేస్తాయి, ఆ యామ్నియాటిక్ ఫ్లూయిడ్లోకి వస్తాయి. మళ్ళీ దాన్ని ఆ పిండం స్వాలో చేస్తుంది, చేసి రక్తం ద్వారా మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్తాయి. సో ఈ సిస్టమ్ ఫాలో అవుతుంది అనమాట. సో శరీరము గర్భస్థ శిశువు కూడా యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది, బిడ్డ తిరుగుతూ ఉంటుంది. 5వ నెల వచ్చేటప్పటికి క్విక్కనింగ్ అంటాం, తల్లి కడుపులో పిండం తిరగటం తెలుస్తుంది అప్పుడు మొట్టమొదటిసారిగా. సో అప్పటి నుంచి బేబీ లోపల కదులుతూనే ఉంటుంది, మొదటి నుంచి కదులుతుంది, తెలీదు. 5వ నెల వచ్చినప్పటి నుంచి తల్లికి అప్రిషియేట్ చేయగలుగుతుంది అనమాట. అప్పటి నుంచి మూమెంట్స్ అవి, దీని వల్ల గర్భస్థ శిశువు ఒక ఆరోగ్యం కూడా మనం చెప్పచ్చు. గర్భంలో పిండంతో పాటు ఉండే మాయ గురించి, ఉమ్మనీరు గురించి చాలా తెలియని విషయాన్ని మా సకులకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. సకలు ఆ అమ్మాయి చేత పని మాన్పించి చదువుకోవడానికి తెలిసిన స్నేహితుల ద్వారా బాల్ వికాస్ అనే స్వచ్ఛంద సంస్థలో చేర్పించాను. ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆ సంస్థ వాళ్ళు చదివిస్తారట. అక్కడ చేర్పించినప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో కనిపించిన మెరుపు లాంటి ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అలాంటి పిల్లలు మన చుట్టూ కూడా చాలా మంది కనిపిస్తుంటారు. హోటళ్లలో, కార్ఖానాల్లో, పొలాల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని చోట్ల ఎంతో మంది చిన్నారులు బాల కార్మికులుగా మన కళ్ళ ముందే పనిచేస్తూ కనిపిస్తారు. ముక్కుపచ్చలారని బాల్యం అలా పనుల చక్రంలో నలిగి నుజ్జవడం చూస్తూ ఉంటే నాకు కూడా చాలా జాలేస్తూ ఉంటుంది. వాళ్ళందరి చేత పని మాన్పించి చదువుకునేలా చేయాలని అనిపిస్తుంది. కానీ నేను ఒక్కదాన్ని ఎంతమందికి సహాయం చేయగలను అనిపిస్తుంది. నాలాగా అందరూ ఆలోచిస్తే బాల కార్మికుల జీవితాల్లో వెలుగు పూయించవచ్చని నా నమ్మకం. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు భవానీ గారు. మరి భవానీ గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ రుచిని మనకి పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే భవానీ గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? మెడిసిన్ MBBS అయిపోయింది ఇప్పుడు. ఓకే. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కాశ్మీరీ చెమన్. సరే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? బచ్చలి కూర, మెంతం కూర, నెయ్యి, కాశ్మీరీ మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పన్నీర్, పసుపు, పొటాటో, కరివేపాకు, నూనె. భవానీ గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం బచ్చలి కూరని మెంతం కూరని పేస్ట్ చేసుకున్నామండి. ఓకే, అంటే ఈ రెండు బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవాలి? మనం నార్మల్గానే కట్ చేసి పేస్ట్ చేసుకోవడం. ఓకే, వీటిని మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే.
ఫస్ట్ బచ్చల కూర వేస్తున్నానండి మిక్సీకి. బచ్చల కూర మెంతి కూర రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి పచ్చివే. యా పేస్ట్ లాగా ఉండాలి. ఓకే భవాని గారు, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. భవాని గారు, ఇది మిక్సీ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో మెంతం కూర యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి దీన్ని కూడా మళ్ళీ పేస్ట్ చేయాలండి. సో అయితే నేను ఇది కూడా మిక్స్ చేసి తీసుకొస్తాను. భవాని గారు, ఇప్పుడు రెండు మిక్స్ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పెనం పెట్టుకొని ఓకే. ఇప్పుడు దీన్ని ఒకసారి బౌల్లోకి తీసుకుందాము. ఓకే, కొంచెం స్పూన్ ఇస్తారా? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టుకుందామండి పొయ్యి మీద. కొంచెం నెయ్యి వేసుకుందామండి. పొటాటో వేసుకుందామండి. ఇవి ఎంత టైం ఎప్పటి వరకు వేగాలి? అంటే రెడ్ కలర్ రావాలా బాగా? కొంచెం రెడ్ కలర్ రావాలి. ఒక 2-3 minutes లో వేగిపోతుంది. ఓకే. భవాని గారు, ఇవి రెడ్ కలర్ లోకి వచ్చాయి కదా, రెడీ అయినట్టు ప్లేట్ లోకి తీసుకుందాం వీటిని సపరేట్ గా. ఓకే, ఒక ప్లేట్ లోకి తీసుకోవాలా? యా. పన్నీర్ వేద్దామండి అందులో. భవాని గారు, ఈ పన్నీర్ పీసెస్ వేగడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5-10 minutes ఇదైతే కొంచెం. ఓకే, పన్నీర్ ముక్కలు వేగే వరకు ఒక 5 minutes వెయిట్ చేద్దామా? యా, వెయిట్ చేద్దాం. ఓకే భవాని గారు, ఈ పన్నీర్ పీసెస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని తీసుకొని ప్లేట్ లోకి సపరేట్గా తీసుకున్నామండి. వేరే గరిటె ఈ పన్నీర్ పీసెస్ కూడా తీసేసుకోవాలా? స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తాం. ప్లేట్ లోకి తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? వేరే బాండి పెట్టుకుందామండి. తీసి దీన్ని పక్కకు షిఫ్ట్ చేసుకుందామా? వేరే బాండి పెట్టుకుందాం. 3 teaspoons నేను పోస్తున్నానండి. ఓకే. ఓకే భవాని గారు, ఆయిల్ హీట్ అయింది కదా, ఈ బచ్చల కూర మెంతి కూర కలిపిన పేస్ట్ ఏం చేయాలి? ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఇది సో ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. వేగిపోయిన తర్వాత పెరుగు వేసుకుంటున్నామా? పెరుగు వేస్తున్నానండి. ఓకే. ఒక 1/2 teaspoon పసుపు వేసుకున్నాం. ఒక 1 spoon కారం వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కరివేపాకు చల్లాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఒక 1/2 spoon. ఇది కాశ్మీరీ గరం మసాలా అండి. ఇది ఈ కాశ్మీరీ గరం మసాలా అండి. యా, ఇది అంటే ఇందులో ఏమేమి వేస్తారు? ఇది ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే. మామూలు గరం మసాలాకి ఎక్స్ట్రాగా కొంచెం సోంపు, తర్వాత జాపత్రి ఉంటది కదా, దాన్ని యాడ్ చేస్తే సరిపోయింది. టేస్ట్ వస్తుంది. ఓకే, అయిపోయినట్టేనా అండి? యా, వేగిందండి. దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో పన్నీర్ అండ్ పొటాటో ముక్కలు. ఓకే భవాని గారు, కర్రీ అయిపోయినట్టేనండి. ఇది ఇప్పుడు ఫ్రై అయిందండి. దీంట్లో మనం మళ్ళీ కర్డ్ యాడ్ చేద్దాము. ఓకే, అంటే బాగా దగ్గరకు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కర్డ్ యాడ్, కొంచెం కర్డ్ యాడ్ చేయాలి, అప్పుడు గ్రేవీ లాగా అవుతుంది. ఓకే, కొంచెం వాటర్ తీసుకుంటారా? కర్డ్ తో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలా? దీన్ని కలుపుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. మూత పెట్టుకున్నాం దీనికి. భవాని గారు, ఇది దగ్గరికి కర్రీ మొత్తం కంప్లీట్ గా అయ్యే వరకు ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఓకే, సో 5 minutes మూత పెట్టి ఉంచేస్తే సరిపోతుంది. ఓకే భవాని గారు, 2 minutes అయిపోయింది కదా, కర్రీ అయిపోయిందేమో చూద్దామా? యా, స్టవ్ ఆఫ్ చేసి దించేసుకున్నామండి ఇప్పుడు. ఇంకా ఓకే,
సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొచ్చండి. యా. సునీత గారు, కాశ్మీరీ చమన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, తప్పకుండా భవానీ గారు. ఓకే అండి, భవానీ గారు తయారు చేసి చూపించిన కాశ్మీరీ చెమన్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కాశ్మీరీ చెమన్ కి కావాల్సిన పదార్థాలు: బచ్చలి కూర, మెంతి కూర, పొటాటో, పన్నీర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, ఆయిల్, నెయ్యి. కాశ్మీరీ చెమన్ తయారు చేసే విధానం: ముందుగా తరిగిన బచ్చలి కూర, మెంతి కూర గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి అది వేడైన తర్వాత పొటాటో ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో పన్నీర్ ముక్కలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించి ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక బాండి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర, మెంతి కూర పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి దానిలో పెరుగు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, కాశ్మీరీ గరం మసాలా వేసి ఫ్రై చేసిన తర్వాత పొటాటో, పన్నీర్ వేసి దానిలో కొద్దిగా నీళ్లు, పెరుగు వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, వేడి వేడి కాశ్మీరీ చెమన్ రెడీ. ఓకే అండి, భవానీ గారు తయారు చేసి చూపించిన కాశ్మీరీ చెమన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. భవానీ గారు, చాలా చాలా టేస్టీగా ఉందండి. సో చాలా మంచి వంటకాన్ని పరిచయం చేసి చూపించారండి. ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు అనుస్ వారి తరపు నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్ అండ్ గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా సకులు, భవానీ గారు తయారు చేసి చూపించిన కాశ్మీరీ చమన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటకాలను మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402365640కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకులు, మన దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు బాలికల విద్య కోసం కృషి చేస్తున్నాయండి. అలాంటి స్వచ్ఛంద సంస్థల్లో చదువుకున్న అమ్మాయిలు నేడు ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడగలుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తిరిగి తమలాంటి ఎంతో మందికి సాయం చేస్తున్నారు కూడా. అలాంటి అమ్మాయే రజియా సుల్తానా. బాల కార్మికురాలిగా ఓ స్వచ్ఛంద సంస్థ నీడలో చదువుకుని ఇప్పుడు తనలాంటి ఎంతో మంది బాలికల జీవితాల్లో వెలుగు నింపుతుంది రజియా. పేదరికం వల్ల పనికి వెళ్లాల్సిన బాల కార్మికుల్ని గుర్తించి పిల్లల్ని బడికి వెళ్లేలా తల్లిదండ్రుల్ని ఒప్పించేది. పిల్లలు పనికి వెళ్ళకపోతే కుటుంబం ఎలా గడిచేది అంటూ తల్లిదండ్రులు రజియాతో గొడవ పెట్టుకునేవారు. అయినా కూడా రజియా తల్లిదండ్రులకి ఉపాధి మెరుగుపడేందుకు కృషి చేసి వారిలో మార్పు తీసుకొచ్చేది. ఇలా ఎంతో మంది బాల కార్మికులను బడిలో చేర్పించింది రజియా. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న స్వప్న పైడీస్ ఫ్యాషన్ స్టూడియోకి వచ్చిందండి. మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ స్వప్న గారు ఉన్నారు. సో స్వప్న గారు ఈ రోజు ఎలాంటి డిజైన్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారు అవి అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం శాంతి. స్వప్న గారు, మీరు డిజైన్ చేసిన వెరైటీ డిజైన్స్ ని ప్రతిసారి మా సకులకు మీరు పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఈసారి మీరు ఎలాంటి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారని మేము వెయిట్ చేస్తున్నాం. అంటే మనం కంపల్సరీ మనకు కావాల్సింది బ్లౌజెస్. ఈ మధ్య కాలంలో బ్లౌజెస్ కి చాలా ట్రెండ్ నడుస్తుంది. మన లో బడ్జెట్ శారీస్ అయినా సరే హెవీ బార్డర్స్, హెవీ వర్క్ బ్లౌజెస్ వేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి నేను బ్లౌజెస్ చూపిస్తాను. నిజమే, మధ్యకాలంలో అంటే ఒకప్పుడు ఏంటంటే హెవీ శారీస్ కట్టుకోవాలని ఉండేది అందరికి. అప్పుడు శారీస్ ట్రెండ్ నడిచేది. ఇప్పుడు ప్రస్తుతానికి శారీస్ తగ్గిపోయాయి, బ్లౌజెస్ మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి నేను కొన్ని వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను మీకు. ఓకే ఓకే ఫైన్. అంటే మీరు వర్క్ చేయించిందా? నేను వర్క్ చేసి నా సొంత డిజైన్ చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎలాంటి డిజైన్ చూపిస్తున్నారు మరి? ఫస్ట్ నేను కట్ వర్క్ చూపిస్తాను ప్రశాంత్ మీకు. ఓకే, సో ఇది కట్ వర్క్. ఇది కట్ వర్క్ అంటారు.
దీని మీద మనం సాదీ అండ్ కసబ్ యూజ్ చేసాము అండ్ స్టోన్స్ యూజ్ చేసాము. ఈ డిజైన్ అంతా కూడా మనం దీని లోపల షిమ్మర్ క్లాత్ అని చెప్పి కాంట్రాస్ట్ క్లాత్ వేస్తే ఇది హైలైట్ అవుతుంది. అంటే ప్రస్తుతానికైతే ఇది మెటీరియల్ అంటే ఇది మీరు ఒక మెటీరియల్ cloth పైన చేశాను design చేశారు. కస్టమర్స్ కి, అంటే మనం వర్క్ చూపించడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా డిజైన్ చేశాను. కొన్ని వర్క్స్ చేసి పెట్టాను అనమాట, స్టిచ్ చేయకుండా అలా పెట్టారు work. స్టిచ్ చేయకుండా. అది కూడా మళ్ళీ వాళ్ళకి ఏదైనా మార్పు కావాలి అంటే మాత్రం ఇట్లా చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక పాట్ నెక్ ఇచ్చాను. ఇచ్చి దీనికి అంతా నక్షి లైన్, స్టోన్ చైన్ అండ్ ఇది సన్నగా కనపడుతుంది కదా, దీన్ని నక్షి అంటారు. నక్షి లైన్ ఎందుకంటే చిన్న గ్లిటరింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఇదంతా సాదీ అంటారు. ఓకే, మొత్తం కంప్లీట్ యాంటిక్ పీస్ అన్నమాట. ఇది యాంటిక్ చాలా మంది లైక్ చేస్తుంటారు కాబట్టి ఇది యాంటిక్ ప్లేస్ అని చెప్పి యాంటిక్ చేస్తాను. ప్రతిసారి కంప్లీట్ యాంటిక్ యాంటిక్ బార్డర్ అనేది ఉంటుంది. ఉంటుంది. ఏదైనా ఏదైనా సరే ఒకటి కుట్టించేసుకుంటే చాలా. అన్నిటికీ వచ్చేస్తుంది, మ్యాచ్ అయిపోతుంది. యాంటిక్ అండ్ గోల్డ్ మనకు ప్రతి పట్టు శారీలో కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఒక్కటి కుట్టించుకున్నా చాలు మనకి. అంటే దీని లోపల మనకి షిమ్మర్ వచ్చేస్తుందా? అంటే ఈ మధ్య శారీస్ లో ఉప్పాడ వీటిలలో కూడా 2 షేడ్స్ వస్తున్నాయి కదా, దీన్ని మనం కాంట్రాస్ట్ చూస్ చేసామంటే ఇది ఇంకా హైలైట్ అవుతుంది. వర్క్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. శారీ బట్టి, శారీని బట్టి మనం యూస్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. కస్టమర్ ఏది అంటే మనం అది చేయాలి. అంటే స్టోన్ వర్క్ ఇష్టపడతారు ప్లస్ ఇలాంటి డిఫరెంట్ వర్క్ ఇష్టపడతారు. Yeah. సో ఇద్దరిని సాటిస్ఫై చేస్తే మీరు రెండు మిక్స్ చేసి చేశాను అనమాట. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. అండ్ చుట్టంతా ఈ లైన్ మనం స్టోన్ ఇచ్చి అక్కడక్కడ వర్క్ అలా ఇచ్చినందుకు చాలా అట్రాక్టివ్ గా ఉంది. అంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్ వస్తుంది ఇప్పుడు. ఇది కంప్లీట్ బ్యాక్ అన్నమాట. మీకు హ్యాండ్స్ చూపిస్తాను. ఓకే, ఇది హ్యాండ్స్ ప్రశాంతి. హ్యాండ్స్ కూడా సేమ్ వర్క్ కంటిన్యూ చేశాను. దీనికి మాత్రం మనకి లోపల ఏం అవసరం లేదు, కట్ వర్క్ ట్రాన్స్పరెంట్ గా వేస్తున్నారు కదా ఈ మధ్య. దీనికి ఇలాగే వేసుకున్నా చాలా అంటే బాగుంటుంది. కంఫర్ట్ గా ఉంటుందండి, కూర్చుకోదా? ఏం కూర్చుకోదండి, ఓకే, మామూలుగా ఉంటుంది. క్యారీ చేస్తున్నారు కదా ఈ మధ్య. అంటే ఇప్పుడు ఇలా వస్తుంది, కింది సైడ్ ఇది వస్తుందా, స్లీవ్స్ వస్తుందా? స్లీవ్స్ కి ఇది వస్తుంది అండ్ ఈ బార్డర్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, కంప్లీట్ చిన్న హ్యాండ్స్ చేశాను. ఓకే, మనం ఎలా అంటే అలా దీన్ని కూడా మనం కలర్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు. సెట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా చేశాను అనమాట. ఫ్రంట్ కూడా డిజైన్. యా, ఓకే, వన్ సైడ్ అంటే ఒక సైడ్ శారీ వస్తుంది కాబట్టి ఒక సైడ్ ఈ వన్ సైడ్ అది కూడా కొంచెం చేశాను ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కొంతమంది ఫ్రంట్ కూడా లైనింగ్ వేస్తారు వేరు కాబట్టి చాలా చిన్న ప్యాచ్ ఇచ్చాను అనమాట. ఇది ఓకే, సో సేమ్ వర్క్ కంటిన్యూషన్ గా ఉంటుంది. టోటల్ గా చూస్తే మాత్రం ఇలా ఉంటుంది దీని. Yeah. ఓకే, వావ్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ డిజైన్. నెక్స్ట్ డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ప్రశాంత్. ఇప్పుడు పర్ల్ అండ్ స్టోన్ చూసాం కదా, ఇది మన కంప్లీట్ గోల్డ్ అన్నమాట. నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది చెప్పాలంటే. ఇది కంప్లీట్ ప్యాచ్ వర్క్ అంటారు దీన్ని. గోల్డ్ తో మొత్తం కంప్లీట్ ప్యాచ్ వర్క్ ఇచ్చి అండ్ దాని మీద స్టోన్ ఇచ్చాను. అండ్ ఇది కంప్లీట్ చాలా హెవీ వర్క్ అన్నమాట. ఓకే, దీని లోపల మనకు స్టోన్స్ కూడా ప్రిఫర్ చేసుకుంటారు చాలా మంది. స్టోన్స్ పెట్టుకోవాలంటే దీంట్లో స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది పోత్ వర్క్ అండ్ నక్షి వర్క్ అంటారు దీన్ని. ఓకే, పోత్ వర్క్ అంటారు. ఇప్పుడు పర్ల్స్ అండ్ మనం స్టోన్స్ చూసాం కదా, ఇది కంప్లీట్ పోత్ అన్నమాట. పోత్. ఓకే, సో గోల్డ్ అది అంతుందంటే పోత. ఈ గోల్డ్ మొత్తం కనపడుతుంది కదా, అదంతా పోతు. అండ్ దిస్ ఇస్ నక్షి. దీని లోపల స్టోన్ వస్తుంది. ఇంకా హెవీగా కోరుకున్న వాళ్ళకి దీంట్ లోపల స్టోన్స్ పెట్టుకోవచ్చు. మరి ఫ్రంట్ ఏమైనా డిజైన్ వస్తుంది స్లీవ్స్ కి? ఫ్రంట్ కి ఉన్నాయండి, చూపిస్తాం. సేమ్ అదే కంటిన్యూషన్ ఇచ్చాను ప్రశాంత్. హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఎంబోస్ చేశాను ఫ్లవర్ ని. దీనికి కూడా మన ఇష్టం. సేమ్ డిజైన్ కదా, సేమ్ డిజైన్ కంటిన్యూషన్ ఉంటుంది. సేమ్ పోత్, నక్షి అండ్ స్టోన్స్. ఎందుకంటే కంప్లీట్ సెట్ లా కనిపించాలి, దీనికి కాంట్రాస్ట్ ఏం వేయకూడదు అన్నట్టు సేమ్ గోల్డ్ తోని సేమ్ డిజైన్ ఇచ్చాను అన్నమాట. ఇప్పుడు ఏదైనా మన బ్లాక్ అండ్ ఇంకో కాంబినేషన్ సారీ ఉంది అనుకోండి, దేనికన్నా దీంట్లో వేరే కలర్ పెట్టుకోవచ్చు. ఫ్లవర్ పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుందా? ఓకే, ఇంకా మన ఇష్టం. మన ఇష్టం మీద అది. ఇంకా మనకి గోల్డ్ వద్దు అనుకుంటే ఇంకే కలర్ అయినా పెట్టుకోవచ్చు అక్కడ ఫ్లవర్. ఓకే, ఇది స్లీవ్స్ కి స్లీవ్స్. సో ఫ్రంట్ ఎలా? ఫ్రంట్ ఇలా, ఫ్రంట్ జస్ట్ సింపుల్ గా ఇచ్చారు. ఫ్రంట్ జస్ట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా హెవీ కదా, అందుకే ఫ్రంట్ చాలా సింపుల్ గా ఇచ్చాను. ఇంకా ఫ్లవర్ ఏం అవసరం ఉండదు, ఆల్రెడీ మన శారీ ముందు కనబడుతుంటది కాబట్టి ఇంత చాలు. బాగుంది కానీ ఏదో యూనిక్ గా ఉంది, ట్రెండీగా ఉంది. వెరీ నైస్. సో ఇది ఇంత హెవీగా ఉంది కదా, దీని వల్ల అంటే దాని నార్మల్ గా రేంజ్ లో పెట్టేసుకోవచ్చా అంటే? సో స్వప్న గారు నెక్స్ట్ బ్లౌజెస్ లో ఎలాంటి డిజైన్ చూపించబోతున్నాను మీరు? నేను మీకు ఇప్పటిదాకా అన్స్టిచ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్ చూపిస్తాను. ఓకే, ఓకే, అంటే ఇది స్టిచింగ్ బ్లౌజ్. స్టిచింగ్ బ్లౌజ్, అన్స్టిచ్. ఇది స్టిచింగ్. ఇది కంప్లీట్ థ్రెడ్ తో లోడ్ వర్క్ అంటారు దీన్ని. ఏంటిది? ఇది సిల్క్ అండి. సిల్క్, యా, ప్యూర్ సిల్క్. ఇది కంప్లీట్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. ఇవి సింపుల్ శారీస్ కి అండ్ హెవీ శారీస్ కి దేనికైనా చందేరి వస్తుంది కదా, చందేరి వాటికి చాలా బాగుంటుంది థ్రెడ్ వర్క్ కాబట్టి. ఇప్పటిదాకా మీరు పర్ల్ చూసారు, నక్షి చూసారు, సాదీ చూసారు, అన్ని చూసారు. ఇది థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ అంటే స్టోన్స్ వచ్చాయి కదా. స్టోన్స్ హైలైట్ అవుతుంటాయి అన్నిట్లలో, కానీ స్టోన్స్ అని యూస్ చేస్తే దాని పీస్ ని హైలైట్ చేస్తుంది స్టోన్ చైన్ ఎప్పుడైనా. సో థ్రెడ్స్ కూడా మీరు కలర్స్ తీసుకున్నారు? 3 కలర్స్.
ఇవన్నీ మల్టీ కలర్స్, ఎందుకంటే శారీస్ ఈ మధ్య మల్టీ కలర్స్ వస్తున్నాయి కదా, అవును. ఇవన్నీ మల్టీ కలర్స్ చూస్ చేశాను. మన శారీని తగ్గట్టుగా మనం ఏ కలర్ అంటే ఆ కలర్ మనం వాడుకోవచ్చు. ఓకే ఓకే. Yeah. సో అటు సైడ్ మొత్తం ఎక్కువ లైన్స్ ఇచ్చేసారు, ఇక్కడ జస్ట్ 2 లైన్స్ ఇచ్చారు. ప్యాటర్న్ డిజైన్ బట్టి దీని స్లీవ్స్, దీని స్లీవ్స్ ఇలా వస్తాయి. సో స్లీవ్స్ మనకి స్లీవ్స్ కూడా సేమ్ కంటిన్యూషన్ ఇచ్చాను ప్రశాంతి, సేమ్ అలా అక్కడ బ్యాక్ ఎలా ఇచ్చానో అదే కంటిన్యూషన్ గా ఉంటుంది. అంటే ఒక స్లీవ్ side కూడా ఎక్కువ ఎక్కువ lines, లైన్స్ తక్కువ లైన్స్, ఇంకో సైడ్ తక్కువ లైన్స్ అండ్ షేప్ ఇచ్చారు దాన్ని. యా కట్ వస్తుంది కట్ అక్కడ. షేప్ బాగుంది. అంటే ఫ్రంట్ ఎలా వచ్చింది, బ్యాక్ అంతా ఇలా వస్తే? ఫ్రంట్ ఇది వస్తుంది ప్రశాంత్. ఓ జస్ట్ జస్ట్ 2 లైన్స్ సింపుల్ గా థ్రెడ్ వర్క్ కాబట్టి దీన్ని ఎక్కువ కూడా మనం ఏం చేయలేం, మనం Okay. సింపుల్ గా నడుస్తుంది. ఓకే. అండ్ స్లీవ్స్ కూడా కనిపించే సైడ్ మనకి ఎక్కువ Full గా వస్తుంది. వస్తుంది, Back side two sides. బాగుందండి, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఈ మనకి కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ కూడా వేసుకోవచ్చేమో కదా ఇలాంటి బ్లౌజెస్ ని మనం స్టిచ్ చేయించుకుంటే. వీటికి మనం బ్లాక్ సారీ వేస్తున్నా కానీ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా. వెరీ నైస్ అండి. సో దీనికి మనం ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు మరి ఈ వర్క్ బ్లౌజ్ కి? ఈ వర్క్ బ్లౌజ్ చాలా తక్కువలో అయిపోతుంది, మనకి 2 వర్క్ అయిపోతుంది, 2000 లో 5 అయిపోతుంది. బాగున్నాయి. కలర్స్ ఎక్కువ యూస్ చేయకుండా ఉంటే ఇంకా తక్కువలో ఒకటి కస్టమ్ మేడ్, ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళ బడ్జెట్ ఎంతో మీకు చెప్తే దాని తగ్గట్టు మీరు వాళ్ళకి చెప్తుంటారు, సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు మీరు చూపించిన అన్స్టిచ్డ్ కానీ స్టిచ్ బ్లౌజెస్ కానీ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అలాంటి డిజైన్స్ ఈరోజు మాకు పరిచయం చేసినందుకు స్వప్న గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఏమండి, ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన రజియా కూడా చాలా పేద కుటుంబంలో పుట్టింది. 5 ఏళ్ల వయసులో బడికి వెళ్లాల్సిన రజియా పనికి వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి. భుజానికి బ్యాగ్ వేసుకుని బడికి వెళ్లే పిల్లల్ని చూసి తాను చదువుకోవాలని ఆశపడింది. ఒక స్వచ్ఛంద సంస్థ ఆ గ్రామంలోని బాల కార్మికుల్ని బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టింది. కానీ ఆ గ్రామంలో చాలా మంది తల్లిదండ్రుల్ని తమ పిల్లల్ని బడికి పంపడానికి ఇష్టపడేవాళ్లు కాదు. ఆడపిల్ల చదువుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కానీ చిన్నారి రజియా చదువుకుంటారని తల్లిదండ్రుల్ని ఒప్పించింది. అలా చదువుకున్న తాను తనలాంటి ఎంతో మంది బాల కార్మికుల్ని బడిలో చేర్పించేలా కృషి చేసింది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. గ్రానైట్ స్టోన్ మీద ఎంసిల్ తో డెకరేటివ్ పీస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు శ్రీమతి పద్మ గారు. మరి అది ఎలా చేయాలో చూసి నేర్చుకుందామా? నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. గ్రానైట్ స్టోన్ మీద ఎంసిల్ తో డిజైన్ చేస్తానన్నారు, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? తప్పకుండానండి. గ్రానైట్ స్టోన్, ఎంసీల్ అండి, బ్రష్, టూత్ పిక్స్, పెయింట్, పౌడర్, వాటర్, గ్లూ. గ్రానైట్ స్టోన్ మీద ఎంసిల్ తో డెకరేటివ్ చేస్తా అన్నారు, దానికి కావాల్సిన వస్తువులు చెప్పారు, మరి అది ఎలా తయారు చేయాలో చూపిస్తారా? తప్పకుండానండి. మొదట ఎంసీల్ తీసుకోవాలండి. ఎంసీల్ తీసుకుని 2 కలర్లతో ఉంటుంది అనమాట. ఇది 2 మిక్స్ చేస్తూ దీన్ని మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని 2 మిక్స్ చేస్తూను 2 వేరే కలర్స్ లో ఉంటుంది. ఓకే. 2 మిక్స్ చేస్తే మనకు బ్లాక్ లాగా వచ్చేయాలి. జస్ట్ కొంచెం మనకి చేతికి ఇది అంటకుండా పౌడర్ తోటి స్ప్రెడ్ చేసుకుని కొంచెం మనం ఇట్లాగా దీన్ని సో ఇట్లాగా బ్లాక్ లాగా వచ్చిందండి. ఇది బాగా మిక్స్ అయిపోయింది. బాగా మిక్స్ అయిపోయింది ఇట్లాగా బ్లాక్ లాగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ రోజెస్ కింద, పెటల్స్ కింద జస్ట్ క్రీపర్ లాగా చేసుకుందాం మనం. ఓకే చేద్దాం. ఓకే అండి. కొంచెం పీస్ తీసుకుని లీవ్స్ లాగా కొంచెం ఇట్లాగా చేసుకుని దీన్ని మనం ఇట్లాగా ప్రెస్ చేసి లీవ్ షేప్ లో తీసుకుని రావాలన్నమాట. లీవ్ షేప్ లో తీసుకుని వచ్చాక దీని మీద మనం ఇంప్రెషన్స్ పెట్టాలి. అంటే మధ్యలో గీతలు లీఫ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇట్లా మీరు ఇంప్రెషన్ కోసం టూత్ పిక్ వాడాను అనమాట నేను. ఇట్లా సఖి చూస్తూ ఉంటారా అండి? అవునండి, రెగ్యులర్ గా చూస్తాను నేను. చూడండి, కార్యక్రమాలలో సఖి ఒకటేనండి. ఇలా ఎన్ని ఆకులు తయారు చేసుకోవాలండి? మన రాయిని బట్టి మనం ఏదైనా డిజైన్ అనుకుంటే జస్ట్ 3 అన్నమాట. అంతే. చిన్న రాయి తీసుకుంటే కొంచెం ఆకులు అది ఇట్లాగా తీసుకుని ఇట్లాగా మనం ఇప్పుడు చిన్న రాయి తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 4-5 ఆకులు ఆకుల కింద ఇట్లాగా జస్ట్ ఇంప్రెషన్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. అలాగే 4 ఆకులు తీసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఒక క్రీపర్ లాగా చేసుకుంటాము. ఓకే, అంటే ఒక తీగలాగా. ఓకే, ఒక తీగ చేసుకున్నాము, ఆకులు చేసుకున్నాము, ఇంప్రెషన్స్ పెట్టాము. జస్ట్ ఇప్పుడు కొంచెం రోజెస్ ఒక 2-3 రోజెస్ వేసి ఒక
ఒక బొకే లాగా మీకు చూపిస్తాను. ఓకే, అంటే స్టోన్ మీద ఒక బొకే లాగా మీరు డిజైన్ చేస్తారు మీకు. ఓకే ఓకే ఓకే. మీరు ఆల్రెడీ ఎంసీల్ తో పొడుగ్గా ఒకటి చేసుకుని దాన్ని పెయింట్ బ్రష్ తో చపాతీ లాగా నొక్కుతున్నారు. కొంచెం ఇట్లాగా రోల్ చేస్తే మనకి పెటల్ ఇదిలాగా వస్తుంది అనమాట. ఓకే ఓకే. అంటే ఇది ఎంత పెద్దగా అయితే అంత మనకి రోజు మనకి రౌండ్స్ ఓకే, బడ్ లోపల రింగులుగా తిరిగి ఉంటుంది కాబట్టి ఇది ఎంత పొడుగ్గా వస్తే అంత రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇట్లాగా రోజులాగా చేసుకుందాం. ఓకే ఇలాగా కొద్దిగా ఇట్లాగా చుట్ట పెడుతున్నాం. ఓకే మనం ఇలాగా ఓకే. ఇప్పుడు మనకి గులాబీ పువ్వు రెడీ అయిపోయింది కాబట్టి లీవ్స్ కూడా ఆల్రెడీ మనం చేసేసుకున్నాము, క్రీపర్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీని మీద మనం ఎలా డిజైన్ పెట్టుకుంటున్నామో ఓకే, దీని మీద మనం ఒకసారి ఓకే. ఇప్పుడు రెడీ అయిన మోల్డ్స్ మనం గ్రానైట్ మీద అమర్చుకుంటున్నాం. గ్లూ తీసుకుని దీంతో మనం ఇట్లాగా జస్ట్ ఇట్లాగా అమర్చుకోవచ్చు అనమాట. ఇట్లాగా మనం ఓకే, గ్లూ పెడుతున్నారు కదండి స్టోన్ పైన, అది అతుక్కుంటుంది అంటారా? అతుక్కుంటుందండి. ఓకే, దీన్ని ఇట్లా పెడుతుంది మనం. ఇలాగా తీసుకుని మనం ఓకే, దీన్ని ఇట్లాగా ఒక తీగలాగా అమర్చుకున్నాం. అమర్చుకున్నాం ఇట్లాగా. ఇప్పుడు దీనికి ఇక్కడ పువ్వు లాగా మనం ఓకే, ఆల్రెడీ మనం చేసిన రోజ్ ఫ్లవర్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ అటాచ్ చేస్తాం. ఇక్కడ మనం ఇట్లాగా అటాచ్ చేస్తాం. ఓకే, అటాచ్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఆకులు అనమాట. మనం ఎక్కడెక్కడ ఇట్లా అమర్చుకోవాలనుకుంటున్నాము మనం అలాగా ఆకులు అమర్చేసేది నేను. మనం రెడీ చేసుకున్న రోజ్ ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అన్ని పెట్టేసుకున్నాక ఈ రాయికి చాలా అందం వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనుకుంటాను. కలర్స్ తో ఫినిషింగ్ టచ్ ఇస్తే సరిపోతుంది అనుకుంటా. కలర్స్ వేసుకోవాలి కొద్దిగాను. ఓకే, సో కలర్స్ మీరు రెడ్ అండ్ గ్రీన్ చూస్ చేశారు. ఓకే, ఫ్లవర్ రెడ్ గా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్, లీవ్స్ గ్రీన్ గా ఉంటాయి కాబట్టి గ్రీన్ వేసుకోవచ్చు. ఓకే, ఇది పచ్చిగా ఉన్నప్పుడు వేసేయచ్చా అండి? ఎంసీల్ పచ్చిగా ఉన్నప్పుడు వేసేయచ్చు. 2 minutes లో ఆరిపోతుందండి. ఓకే కాబట్టి వేసేసుకోవచ్చు మనం. ఓకే, తర్వాత ఆకులు గ్రీన్ వేసుకుందాము. ఓకే. క్రీపర్ అండ్ ఆకులు గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్ ఇస్తున్నాం. గ్రీన్ వేసేసుకున్నాం. ఇది వేయడం కూడా మనకి చాలా సులువుగా వెళ్ళిపోతుందండి. క్లాత్ అంటే టైం పడుతుంది కానీ ఇది ఇలాగా చేసిన తర్వాత మనకి కావాలంటే స్టోన్ అనేది చూడగానే ఎవరికి తెలియకూడదు. అవును, తెలియకుండా ఉండడానికి దీనికి సేమ్ కలర్ గ్రే కలర్ గానీ మనం బేస్ వేసేసుకోవచ్చు. లేదంటే ఇలాగైనా ఉంచవచ్చు అనమాట. ఒరిజినల్ గా ఉంటుంది. జస్ట్ నేచురల్ గా కనిపించడానికి ఇలాగైనా ఉంచుకోవచ్చు. లేదు అని అంటే మొత్తం దీనికి కలర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా చక్కగా ఉందండి. చాలా నీట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇలాంటివి మీరు ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చినవి ఉన్నాయండి? చాలా రకాలు చేశానండి. మార్బుల్ స్టోన్ మీద చేశాను, గ్రానైట్ స్టోన్ల మీద కూడా చేశాను. ఇవన్నీ కూడా చేశాను. మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి ఇవన్నీ కూడా. ఇది గ్రానైట్ స్టోన్ మీద ఫస్ట్ చేయడం గణేష్ తోటి మొదలు పెడదాం అనిపించింది. ఓకే, సో గణేష్ అన్న మహానుకుంటూ గణపతిని మోయి చేశాను. దీని మీద చేసి గోల్డ్ వేసాను. సో వెనకాలంతా కూడా నేచురల్ గా కనిపించడానికి గ్రే కలర్ పెయింట్ వేసాను అనమాట. ఓకే ఓకే. సో ఇదే అనమాట గణేష్. ఓకే, చాలా చాలా బాగుందండి. చేసాక చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నాక ఇంకా నాకు ఇంకా అన్నింటి మీద ఇంకా వేసేయాలని అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇంకా తర్వాత అదే కాకుండా మార్బుల్ స్టోన్ మీద కూడాను ఇట్లాగా ఒరిజినల్ గా ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసాను. కలర్ వేయకుండా ఎట్లాగా ఉంటుంది అని చూద్దాము అనేసి. చాలా బాగుందండి. ఆ వైట్ మార్బుల్ మీద బ్లాక్ గా వేశారు కాబట్టి అసలు పెయింట్ వేయక్కర్లేదు అనుకుంటా. చాలా చక్కగా క్లియర్ గా కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. గ్రానైట్ స్టోన్ మీద ఎంసిల్ తో ఎలా డిజైన్ చేసుకోవాలో మా సకులకి నేర్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. సకలు, రజియా చేస్తున్న కృషి ఐక్యరాజ్య సమితి గుర్తించింది. బాలికల విద్య కోసం ముందు నిలిచిన వారికి ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ఇచ్చిన మలాలా అవార్డుని గెలుచుకుంది. రజియా ఒక్కతే కాదండి, మనం కూడా కొంచెం మనసు పెడితే మనం ఉండే ప్రాంతంలో పనిచేస్తున్న బాలికల జీవితాల్లో వెలుగులు పూయించొచ్చు. బాల కార్మికుల నిర్మూలన చేయాలంటే
వాళ్ళకి విద్య అందించటమే అత్యుత్తమమైన మార్గమని నా అభిప్రాయం. 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ విద్య అమలు పరిచేందుకు అటు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తూనే ఉంది. ఇందుకు ప్రభుత్వ కృషితో పాటు మనందరం కూడా తల ఓ చేయి వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే చాలా మంది బాలల్లో మెరుపులాంటి ఆనందాన్ని మనందరం చూడగలుగుతాం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.